అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విశాఖలో భారీ వర్షం నమోదైంది. రహదారులు ఎక్కడికక్కడ జలమైపోయాయి. ప్రధానంగా చెట్లన్నీ కూడా పడిపోయాయి. పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయువ్య దిశగా సముద్ర మట్టానికి దాదాపు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగడం వల్ల ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పడేటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఒరిస్సాతో పాటుగా పశ్చిమ బెంగాల్ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం ఉత్తరాంధ్ర జిల్లాలో ఉరుములు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షం కురిసింది. ఇక విశాఖ, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వర్షాలు కురిశాయి. అత్యధికంగా విశాఖలోని బుచ్చిరాజుపాలెంలో 95.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రానున్న 24 గంటల్లో శ్రీకాకుళంతో పాటుగా అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, అదేవిధంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక విజయనగరం, పోలవరం, విశాఖ, అనకాపల్లి, తూర్పు గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అదేవిధంగా రాయలసీమ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఉత్తరాంధ్రలో ఎక్కువ చోట్ల ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఇక విశాఖ నగరంలోని బుచ్చిరాజుపాలెంలో అయితే 9.17, అదేవిధంగా మహారాణిపేటలో 8.9, ఇక విజయనగరం జిల్లా దత్తిరాజులో 8.62, పార్వతీపురం జిల్లా సాలూరులో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల చెదురు ముదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక శుక్రవారం శ్రీకాకుళంతో పాటుగా మన్యం, అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే 14న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. అయితే రానున్న 3 గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక మన్యంతో పాటుగా విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఈదురు గాలులు వీచేటువంటి అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించింది. ఇక విశాఖపట్నంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో వర్షం కూడా కురుస్తుంది. వేడి, ఉక్కపోత వాతావరణంతో అల్లాడుతున్నటువంటి జనానికి కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి చర్యగానే భావించాలి. అయితే ప్రధానంగా ఎంబీపీతో పాటుగా ఆరిలోవా, ఎండాడ, అదేవిధంగా సాగర్ నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నాయి. అయితే భారీ వర్షానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. విశాఖలో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షపాతానికి ప్రధానమైనటువంటి రహదారులతో పాటుగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైపోయాయి. అయితే విశాఖ నగర పరిధిలో ఉన్నటువంటి బుచ్చిరాజుపాలెంలో 95.25 మిల్లీమీటర్లు అంటే సాధారణంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే, ఇక మహారాణిపేటలో అయితే 91.74% సంబంధించినటువంటి మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనటువంటి ప్రాంతాలు మనం చూస్తున్నాం. ప్రధానంగా విశాఖలో ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతాలు ఒకసారి మనం పరిశీలిస్తే గాజువాకతో పాటుగా జ్ఞానాపురం, రైల్వే న్యూ కాలనీ, ఎంవిపి కాలనీ, ఆర్కే బీచ్ రోడ్, మద్దిలపాలెం, గోపాలపట్నం, పెందుర్తి, సింహాచలంతో పాటుగా వేపగుంట ప్రాంతాల్లో వర్షం తీవ్రంగా నమోదైనట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ట్రాఫిక్ తో పాటుగా ముప్పు తిప్పలు మాత్రం చాలా వరకు విశాఖ ప్రజల్ని కొంతవరకు కష్టాలు పాలవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే కొద్దిపాటి వర్షానికి విశాఖలో కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో గరిష్ట వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతాల్లో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 2 గంటలకు పైగా వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైపోయాయి. ప్రధాన రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ తో కూడా తీవ్రమైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే రానున్నటువంటి 24 గంటల్లో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే ఉత్తర ఒరిస్సాతో పాటుగా పశ్చిమ బెంగాల్ కు ఆనుకొని ఉన్నటువంటి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో
విశాఖ నగరంతో పాటుగా నగరంలో పలు ప్రాంతాల్లో అయితే పిడుగులతో కూడినటువంటి ఉరుములతో భారీ వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే శిథిలా వ్యవస్థకు చేరినటువంటి భవనాల్లో నివసించేటువంటి వారు లేదా వృక్షాల కింద నిలబడకుండా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే విశాఖలో నమోదైనటువంటి భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, చెప్పండి, విశాఖలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనట్లుగా తెలుస్తుంది. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? సిరాజ్, గత కొద్ది రోజులుగా ఉక్కపోతలతో ఉడికిపోతున్న విశాఖపట్నం నగరం ఒక్కసారిగా చల్లబడింది. గురువారం సాయంత్రం అనూహ్య రీతిలో ఊహించిన విధంగా విశాఖపట్నంలో భారీ వర్షం నమోదు చేసుకుంది. సుమారు 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరం మొత్తం ఒక్కసారిగా చల్లబడింది. దీంట్లో భాగంగా పలు చోట్ల చెట్లు పడిపోవడం, అలాగే కొన్ని చోట్ల విద్యుత్ వైర్లు తెగిపడి అంతరాయం కలగడం జరిగింది. నగరంలో కొన్ని చోట్ల విపరీతమైన ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది. లోతట్టు ప్రాంతాలైన కొన్ని ప్రాంతాల్లోని కొండవాళ్ళ ప్రాంతం నుంచి ఈ వర్షం నీరు ఒకసారిగా కిందకి కొట్టుకు రావడంతో లోతట్టు ప్రాంతాలను జలమయం అయ్యి ఇళ్లలోకి నీరు వెళ్ళిపోయిన సంఘటన కూడా వన్ టౌన్ ఏరియాలో చోటు చేసుకుంది. కొంతమంది ప్రజలు ఇబ్బంది పడినప్పటికీ కూడా విశాఖపట్నం నగరంలోని ఎక్కువ మంది జనం మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉక్కపోతలతోటి వేడితోటి సతమతమైన అందరికీ కూడా ఒక ఉపశమనం లాగా లభించింది. ప్రధానంగా అంటే ఇంకా వర్షాభావ పరిస్థితులు ఎన్ని రోజుల వరకు కొనసాగేటువంటి అవకాశం ఉండొచ్చు రవి? ప్రస్తుతానికి అల్పపీడనం అనేది బంగాళాఖాతంలో ఏర్పడడం వల్ల ఈ డిప్రెషన్ అనేది ఉందని వాతావరణ శాఖ చెప్తున్నారు. మరొక 48 గంటల వరకు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. కాకపోతే మైదాన ప్రాంతాల్లో కాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా కురుస్తాయని, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. సో విశాఖలో అంటే మహానగరంగా ఉంది, జనాభా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా సముద్ర మట్టానికి అంటే దాదాపు 900 మీటర్ల ఎత్తులో ఉన్నప్పటికీ దాదాపు అంటే మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని అంటే ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేశారు? శిథిలా వ్యవస్థకు చేరినటువంటి భవనానికి సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, పునరావాస కేంద్రానికి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, అంత ఎఫెక్ట్ ఉందా ఆ ప్రాంతంలో? వాస్తవానికి ఈ వర్షం వల్ల అంత ఎఫెక్ట్ ఉండడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే గత కొద్ది రోజులుగా నగరంలో వర్షం పడలేదు. నిన్న పడిన వర్షంకి నగరం మొత్తం చల్లబడడం అనేది జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లోని జలమయం అయిన సంఘటన జరిగింది. రహదారులు కూడా కొంచెం జలమయం అయ్యాయి, కానీ అనంతర కాలంలో వర్షం ఆగిన తర్వాత అన్ని కూడా డ్రైనేజింగ్ సిస్టమ్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఆ రోడ్లు కూడా అన్ని క్లియర్ అవడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ కూడా వర్షాభావం వల్ల అతి ప్రమాదకరమైన పరిస్థితి ఏమీ లేదు. అలర్ట్ ఇచ్చే పరిస్థితి అయితే ఏమీ కనిపించలేదు. ఓకే, అంటే రవి, విశాఖ మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ జిల్లాల్లో ఈ రానున్న 48 గంటల పాటు ఎక్కువగా వర్షాభావ పరిస్థితులు ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో వర్షం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపారు. విశాఖపట్నంలో కొన్ని చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనాగా తెలియజేస్తున్నారు. రైట్ రవి, థ్యాంక్ యూ. మొత్తం బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయువ్య దిశగా సముద్ర మట్టానికి దాదాపు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగడం వల్ల విశాఖతో పాటుగా ఉత్తర కోస్తా జిల్లాలు కీలకంగా ఈ రోజు లోపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పడేటువంటి వర్షాల కారణంగా మరింత ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని దీనికి సంబంధించి కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ.